కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తీర్పు ఇచ్చేశారు. మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన, నాస్ట్రడామస్ చెప్పిన, వంగా బాబా చెప్పిన 2025 సంవత్సరం నుంచి మనకి కలియుగ అంతం ప్రారంభం కాబోతోందన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఈ యొక్క శని మీనరాశిలోకి వచ్చినప్పటి నుంచి కూడా మానవత్వపు విలువలు తగ్గిపోతాయని వీళ్ళందరూ కూడా చెప్పారు. ఇక అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. రోగాలు బాగా పెరుగుతాయి. కరోనా ఎలా వచ్చిందో అలా. తర్వాత హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీ చెప్పారు, ఇంకా ఇలాంటివి 82 వైరస్లు వస్తాయని. తర్వాత మరి ఈ యొక్క రోగాలే కాకుండా శని మేషరాశిలోకి వచ్చినప్పుడు యమదూతల కరాళ నృత్యం చేస్తాయని, ఆనందనామ సంవత్సరం శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు వస్తుందని, ఇలా ఈ లెక్కలన్నీ వేసుకుంటే 2027 తర్వాత మనకి శని మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడి నుంచి యుద్ధాలు, అగ్ని ప్రమాదాలు, తర్వాత ఈ యొక్క దొంగతనాలు, అక్రమ సంబంధాలు, ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయన్నారు. ఏది చూసినా సరే డబ్బు చుట్టూ, స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మానవత్వ విలువలు దిగజారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పచ్చు, అఘోరి వర్షిణి వెళ్ళిపోయారు. ఈ యొక్క షష్టగ్రహ కూటం వచ్చిన తర్వాతే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారనుకోండి, ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. మరి అలాగే డబ్బు కోసం, అహంకారం కోసం, మతోన్మాదం, ఉగ్రవాదం కోసం పహల్గాం దాడులు, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ ఎందుకు? మానవత్వపు విలువలు 2025 నుంచి దిగజారిపోతాయని. కల్కి పుట్టేశాడు. మరి ఎక్కడ పెరుగుతున్నాడు అని అంటే, పుట్టేయడం అంటే మామూలు ఇప్పుడు మనం కాశీనాథ్ మహారాజు గారు వాళ్ళ అబ్బాయి మరి అక్కడ చక్కగా ఈ యొక్క భువనేశ్వర్లో మరి పెరుగుతున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అందులో రామయోగి గారు మరి మాణిక్యేశ్వరి మాత ఆమె శిష్యుడు అనమాట. 40 సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి శివయ్య కాకుండా ఈయన ఉన్నప్పుడు తెలుగు మాస్టర్గా ఉన్నటువంటి రామయోగి గారు, నా పేరు కాలజ్ఞానంలో ఉంది, మరి నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశతో పుట్టాను అని చెప్పేసి ఆయన వీడియోలు ఉంటాయి. చక్కగా ఆయన 40 సంవత్సరాల నుంచి అక్కడ చేశాడు. ఆయన వెళ్ళి చూసొచ్చాడు. కాశీనాథ్ మహారాజు కుమారుడేనయ్యా, అతనితో నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను అని. అయితే అట్ ద సేమ్ టైం మాణిక్యేశ్వరి మాత మరి వీరధర్మజ అనేటటువంటి పేరుతో మరి బ్రహ్మంగారు రాశారు. కల్కి అవతారంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ప్రకారం మాణిక్యేశ్వరి మాతే కల్కి అవతారం. ఇవి మాణిక్యేశ్వరి మాత కాదు అని అనడానికి ఎవరికి అంత దమ్ములు లేవు, సీనులు లేవు. మీ అందరికీ కూడా ఎవరికీ ఉండవు అనమాట. ఎందుకంటే మాణిక్యేశ్వరి మాత జగజ్జనని. ఆమె లక్షలాది మంది భక్తులు వచ్చారు. 5వ క్లాసు 2వ క్లాసు చదవకపోయినా కూడా ఆమె అవధూత అని అందరూ దండం పెడతారు. ఆ తర్వాత అప్పుడు ఆమెను అమ్మవారుగా అందరూ కూడా కొలుస్తున్నారు. ఆశ్రమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే తణుకు చెమటమ్మ గుడి కట్టారు. రస్కుల ఫ్యాక్టరీ వాళ్ళు ఆమె ఆ దేవాలయాన్ని కట్టారు. ఆ అమ్మను సేవ చేసుకుంటే నీకు బ్రహ్మాండంగా నువ్వు పైకి వస్తావని చెప్తే వెళ్ళి ఆమెకు సేవ చేసుకున్నాడు. ఇలా రకరకాలుగా మనకి అవధూతలు వచ్చారు. మరి ఇప్పుడున్నటువంటి కాలజ్ఞానం గురించి చెప్పేటప్పుడు కాలజ్ఞానానికి మీకు ఎక్కడో ఎంత లాస్ట్ ఎక్కడా చెప్పబడలేదు అని ఒక్కొక్క సలహాలు ఇచ్చేస్తారు. ఏదో పండితులు వీళ్ళంతా చాగండి కోటేశ్వరరావులాగా, గరికపాటి నరసింహారావులాగా. మరి వీళ్ళంతా కూడా ఏమిట్రా బాబు అని అంటే, నోరు మూసుకొని వినండిరా అంటే మహాజ్ఞానులు అయిపోదామని చూస్తారు వీళ్ళంతా. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలికి ఒక వెధవ పెడతాడు. వెంకటేశ్వర ఈయన చూసిన ఈయన చెప్పేది వినాలో నవ్వాలో, అరే బాడుకో ఏమి నవ్వుతావురా స్టూపిడ్ ఫెలో, ప్రొఫెసర్ చెప్తే నవ్వడం ఏంట్రా, తోలు తీసేస్తాను వెధవ, దశావతారాలు వెంకటేశ్వర స్వామి కలికి అవతారంగా మారాడని చెప్తున్నాడు ఈయన అంటే, ఒరే లుచ్చా, శ్రీరామచంద్ర ప్రభువు నువ్వు చూసావురా? ఇప్పుడు చెప్పేటటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు మా గురువులు వీళ్ళు ఎవరైనా చూసారా? ఏ స్వామీజీలు బాబాలు? నీకు ఎందుకురా? కృష్ణుడు నువ్వు చూసావురా? బాడుకో అంటే గురువుగారు అంటే ఎలాగా మెత్తగా స్మూత్గా చెప్పాలనుకుంటున్నావా నువ్వు?
నేను చెప్పేది ఒక్కొక్కడు ఒక్కొక్క అవతారం రా, గాడిద. పరశురామ అవతారాలు ఎత్తుతారు, తర్వాత ఎన్నో అంశ అవతారాలు ఉంటాయి. పాపం ఆయన మనల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొక ఆయన దానికి సమాధానం చెప్పారు. అరే స్టూపిడ్ ఫెడ్స్, పోయే కాలం ఏంట్రా మీకు? సంకర జాతి కంచర గాడిదల్లాగా ఎందుకురా పెడతారు? మిగతా ఛానల్ వెధవలు, ఈ ఛానల్ వెధవలకి మిగతా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళని, తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళని, చదువు సంధ్య లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి జాతకాలు చెప్పిస్తారు, పురాణాలు చెప్పిస్తారు. కంటెంట్ నిండాలి అంతే. అంతేగాని ఎవడ చదువుకున్నాడు ఎవడ చదువుకోలేదు. ఈ గాడిదల ప్రజలు కూడా కొంతమంది గాడిదలు ఉన్నారు. అలాగే ఎలాగా చక్కగా రెమెడీస్, ఏమంటే రెమెడీస్ చెప్పేసేయండి, రెమెడీస్ చెప్పేస్తే చక్కగా మేము చేసేసుకుంటాం. రెమెడీస్ పనికిమాలిన రెమెడీస్. అరే గాడిదెళ్ళారా, ప్రజల్లారా, గాడిదెళ్ళారా, కొంతవర్గం వినండిరా, మేధావులకు అర్థమవుతుంది. వాళ్ళు ఏంట్రా, వాళ్ళు షాపులు నడుపుతారా, వాళ్ళకి షాపులు ఉన్నాయి కాబట్టి ఆ షాపుల్లో దొరికే సామాన్ని ఒక డాక్టర్ ఉంటాడు, శాంపుల్స్ ఇస్తాం, మేమంతా డాక్టర్సేరా. అందుకని అక్కడ ఏం జరుగుతుంది, ప్రొఫెసర్లు మాకు తెలియదారా? తానందరావు అని మా అంకుల్ ఉండేవాడు, గవర్నమెంట్ సివిల్ సర్జన్ డాక్టర్, రాజమండ్రి. అలాగే చక్కగా తర్వాత అచ్యుత రామారావు గారు డాక్టర్ గారు, వీళ్ళంతా ఏం డిపార్ట్మెంట్ తెలుసా? వెనీరియాలజీ అండ్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్. ఆ శాంపుల్స్ వస్తే ఆ శాంపుల్స్ అవి రాస్తాడు తానందరావు డాక్టర్, అందరికీ తెలుసు. అలాగే ఈ షాపుల్లో ఉన్నవాళ్ళు మీకు రెమెడీస్ చెప్తున్నారా, అవి మీరు కొంటున్నారు. కరాంగుళి మాల వేసుకున్న వాళ్ళు, అరే గాడిదెళ్ళారా, కరాంగుళి మాలలు వేసుకున్న వాళ్ళంతా కూడా చెప్పండి నాకు, చూద్దాం ఎంతమంది జీవితాలు బాగుపడి మీరు వేసుకున్న తర్వాత ఎంతమందికి మీకు చక్కగా ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. బిల్డింగ్లు కట్టేశారా, మీ సమస్యలు తీరిపోయినాయా? రెమెడీ అంటే అది కాదు. జగద్గురువులను చూపిస్తుంటే మళ్ళీ నాకే పేరు పెడతారు స్టూపిడ్ ఫెలోస్. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువులు అయినటువంటి మన దత్తాత్రేయ స్వాముల వారు, వీళ్ళ యొక్క ఆశీర్వాదంతో వస్తాయి నాయన అని చెప్తుంటే మెటాఫిజిక్స్ తెలియదు, ఆ గురుతత్వం తెలియదు. ఒక వెధవ అంటాడు, వెలాసిటీ ఆఫ్ ఆడికి 0 సబ్స్క్రైబర్స్తో ఉంటాడు. దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా పెట్టండి, కామెంట్ పెట్టినప్పుడు నీ ఫుల్ అడ్రస్ ఎవరా చూసుకుంటా, నీ సంగతి. ఫుల్ అడ్రస్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతిష్కులు వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టమను. చాగంటి కోటేశ్వరరావు గారిని ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను, గరికపాటి నరసింహారావు గారిని ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను. ఎవరు పెట్టర్రా, నేను పెడుతున్నాను. ఎందుకు? మీరు బాగుపడాలనే ఉద్దేశంతో. ఎవ్వరు కూడా ఫోన్ నెంబర్లు పెట్టరు. మరి నువ్వు ఇంకేం మాట్లాడతారా? అసలు వీడియోలు వినండిరా. నీకు అవసరాలలో ఉన్నవాళ్ళు జ్యోతిషం కోసం నన్ను సంప్రదించండి అంటే నాకు సలహాలు ఇవ్వడానికి మీరెవర్రా అసలు? స్టూపిడ్ ఫెలోస్. నేను గురువుని, నేను ఒక సమాజ సంస్కరణ కోసం, రిఫర్మేషన్ కోసం, రెనోవేట్ చేసుకుంటూ వస్తున్నా. నా గురువులు నేర్పింది నేను యూట్యూబ్ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో మనం చెప్తున్నాం, మా ఛానల్స్లో చెప్తున్నాను. నీకు ఎందుకురా, నీకు ఇష్టమైతే వినాలా లేకపోతే దొబ్బేయాలంతే. వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే స్టూపిడ్ ఫెలో మోడర్న్ సైన్స్లో ఉంది ఇది. ఆయన పాత ఆస్ట్రాలజీలో ఎక్కడున్నాను? అరే గాడిద, నీకు చెప్పాను కదరా, బాల్య దశ, యవ్వన దశ, వార్ధక్య దశ ఉంటాయిరా అని. నీకు అసలు నువ్వు జ్యోతిష్కుడివి కాదు, నీకు జ్యోతిష శాస్త్రము రాదు. తాంత్రిక్ అనే గాడిదలకు కూడా చూడండి రా, ఆనంద్ మార్గ్ ఓపెన్ చేయండి రా, ఆనంద్ మార్గ్ ఆశ్రమం. తాంత్రిక్ గురువు అయిన రాశుల మీద ఎలాంటి ప్రభావాలు చేశాడని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండాలి వీడియోలో, అప్పుడు చెప్తాం. ఇప్పుడు ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు గ్రహస్థితిని బట్టి ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఒక్కొక్క రాశిని చూడండి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మరి ఈ కలియుగాంతం కస్ప పీరియడ్లో జరగబోయేది ఏంటంటే 12 రాశుల వారికి కూడా మనకి రవి బుధులు మరి వృషభ రాశిలో ఉన్నారు, శని శుక్రులు మీనరాశిలో ఉన్నారు, రాహువు మనకి కుంభరాశికి వచ్చాడు, కేతువు మనకి సింహరాశిలోకి వచ్చాడు, కుజుడు కర్కాటక రాశిలో నిలిచిపెట్టి మరి అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహము జన్మంలోకి వచ్చాడు వృషభ రాశి నుంచి. ఈ విధంగా చేయడం ద్వారా గ్రహస్థితి రీత్యా ఈ మిథున రాశి వారి యొక్క అదృష్టం అనేటటువంటిది పరిగెట్టబోతోంది. ప్రపోర్షనేట్గా మీకు ఈ యొక్క జీతభత్యాలలో, వ్యాపారాలలో లాభాలు అనేటటువంటివి రాబోతున్నాయి. కాబట్టి అనుకున్న పనులు ఇంతకంటే గతం నెల కంటే కూడా కొంచెం స్పీడ్గా మనకి సంవత్సరం ఈ నెలలో
ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఆలోచనల్లో మార్పు అనేటటువంటిది వస్తుంది. ఆత్మీయులు మీ నుంచి దూరం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆస్తుల విషయమై మీరు చూపించేటటువంటి అమిత ఆసక్తి, ఆ తర్వాత దురాశ మీ బ్రదర్స్ నుంచి మిమ్మల్ని విడదీయడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన కన్నింగ్నెస్ అనేటటువంటిది తగ్గించుకొని ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా మరి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే విజయం మీదే. మీ సోదరుల దగ్గర అక్కడ బీ వెరీ ఫెయిర్, ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే విదేశాలకు సంబంధించి మీరు యాత్రలకు వెళతారు. చాలా కాలంగా మీరు చేయాలనుకునేటటువంటి అన్ని పనులు కూడా మీరు సంపూర్తిగా పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారి అంతా కూడా మీకు చక్కగా అనుకున్న పనుల కంటే కూడా ఎక్కువ స్పిరిట్తో మరి ఎక్కువ ఆనందంతో మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దాని దిశగా మీరు మీ ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తారు. ఇక రైతులు, సంగీత విద్వాంసులు, ఆ తర్వాత కాటి కాపరులు, ఈ లాయర్లు, జడ్జీలు, వీళ్ళ జీతభత్యాలు అనేటటువంటివి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలలో చక్కగా మీకు ఈ యొక్క కిరాణా షాపు, బట్టల షాపు, ఫ్యాన్సీ స్టోర్సు, ఇలాంటి బిజినెస్లు, మంగళ షాపులు, ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా బాగుంటాయి. ఇక దుబాయ్ వెళ్ళి చక్కగా స్వీపర్స్గా మరి రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, పాపం వాళ్ళు కష్టాలతో డబ్బు సంపాదించుకున్నటువంటి వాళ్ళు, మోసగాళ్ళు డబ్బులు ఎత్తుకుపోకుండా దురాశతో అధిక వడ్డీలని కానీ 2-3 రెట్లు ఎక్కువ ఇస్తామన్నప్పుడు కూడా టెంప్ట్ అవ్వద్దు. ఇది నేను మిమ్మల్ని తిట్టినా కోప్పడినా కేవలము మీ యొక్క శ్రేయస్సును కోరి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇది చంద్రమౌర్యలాగా, చంద్రగుప్త మౌర్యలాగా ఎదగాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మనకి గురుబలం చాలా తక్కువగా ఉంది. అందువలన గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. గురువుకు కిలోంపావు శనగల్ని ఆ యొక్క మనము ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. బ్రాహ్మణులకు ఇవ్వండి. దీపులాగా అయిపోతారు మీరంతా, దీపజ్యోతి దీపంలాగా వెలిగిపోతారన్నమాట. కాబట్టి ఈ యొక్క ఎక్కువ దాన ధర్మాలు చేయండి. ఫస్ట్ మనుధర్మశాస్త్రం 10% దానం చేయమంటుంది. మీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఏమైనా సరే, మోకొట్టడం కాదు, మరి బుర్ర తిప్పడం కాదు, అనుకున్న పనులన్నీ కూడా చేస్తూ పోతూ ఉండాలి. ఈ రకంగా చేయండి. శుభమస్తు.